గుంటూరు జిల్లాలో ఓ వృద్ధుడు సజీవ సమాధికి సిద్ధపడ్డాడు. సమాజంలో కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోయాయని, అంతటా దుర్మార్గమే రాజ్యమేలుతోందంటూ ఆవేదనకు గురైన లచ్చిరెడ్డి సజీవ సమాధి కావడం కోసం తన పొలంలో నేలమాళిగా సమాధిని కట్టించుకున్నాడు. సమాజంలో అన్యాయం చూడలేకే సజీవ సమాధికి సిద్ధపడ్డానంటున్న వృద్ధుడి మాటలు సంచలనంగా మారాయి. వాళ్ళు కానిస్టేబుల్, అయ్యా ఏంది నువ్వు మరి పోవటానికి లేదంటే, అయ్యా ఒకటి నేను ఇక్కడ ఉండను, ఈ పాపం చూడలేను, కాబట్టి నేను ఆడబోయి ఉంటా, నేను తినటం తిరగటం మానుకోను, తినటం తిరగటం మటుకు చేస్తానే ఉంటా, కానీ ఏడ మటుకు ఉండనయ్యా, నేను ఈ పాప కోపం చూడలేను, ఈ మాయ అంతా నా వల్ల కాదయ్యా, ఏదో శాలకాడబోయి ఆడ కూర్చుంటాను. దేశం అంతా మారింది లేయ్యా, మీకు తెలియదు, దేశం మీరు తిరిగిన వాళ్ళు కదల్లా అంతవరకే. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు ఉందో అంతవరకు తిరిగి గురువులకు చెప్పిన, శిష్యులకు చెప్పిన, పండితులకు చెప్పిన, కవీశ్వరులు ఏ బ్రహ్మం గారి ఏరియా, ఇటు కృష్ణా జిల్లా తెనాల ఏరియా ఏమీ అబ్బో యోధాన యోధులు ఉన్నారు. 10 మందికి కీడు, నీకు ఒక్కడక మేలు చూడలేను, 3 మాటతో ఊరు నా మెనగబడ. మాచర్ల మండలం గన్నవరంలో కుటుంబానికి దూరంగా ఉంటోన్న లచ్చిరెడ్డి గత 10 ఏళ్లుగా ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నాడు. అయితే సమాజంలో కుళ్ళు కుతంత్రాలు దుర్మార్గం పెరిగిపోతోందని ఆవేదనకు గురైన లచ్చిరెడ్డి సజీవ సమాధి ద్వారా తనువు చాలించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన సొంత పొలంలో నేలమాళిగా కట్టించుకున్న లచ్చిరెడ్డి సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్కు లేఖ రాశాడు. కలెక్టర్ జోక్యంతో రంగంలోకి దిగిన పోలీసులు వృద్ధుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి లచ్చిరెడ్డిని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ సజీవ సమాధికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, గుంటూరులోనే సజీవ సమాధానికి వృద్ధుడు సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో మనం చెప్పుకుంటే గుంటూరు జిల్లా మాచర్ల మండలం గన్నవరం చెందినటువంటి తాటిరెడ్డి లచ్చిరెడ్డి 70 సంవత్సరాలు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె ఉంది. అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. భార్య కొడుకుల వద్దనే ఉంటుంది. బాధ్యతలన్నీ తీరాయి. అయితే లచ్చిరెడ్డి గత కొంతకాలంగా మానసికంగా ఆధ్యాత్మిక బాట పట్టాడు. 10 ఏళ్ల నుంచి ఇంట్లోనే అడుగు పెట్టింది లేదు. సాధువుగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా కూడా ఊళ్ళో భిక్షాటనం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుట్రాలు కుటుంబాలుకున్నటువంటి ఈ సమాజం పట్ల ఆయనకి ద్వేషం వచ్చిందని, విద్వేషం వచ్చిందని చెప్పేసి, అంతేకాకుండా కూడా తను ఏదైతే ఉందో సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ కి ఆయన వినతి పత్రం పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ మాచర్ల పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాచర్ల పోలీసులు లచ్చిరెడ్డిని అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా కూడా తన సొంత పొలంలోనే ఎవరైతే ఉన్నారో ఈ లచ్చిరెడ్డి తనకు ఒక సొంత పొలంలో 3 అడుగుల ఎత్తున 5 అడుగుల వెడల్పు కలిగినటువంటి బోతు తీసుకొని దానిలోనే నేలమాళిక తలుపు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సజీవ సమాధికి తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కలెక్టర్కి వినతి పత్రం పెట్టుకున్న నేపథ్యంలోనే కలెక్టర్ మాచర్ల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గన్నవరం వెళ్ళినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వృద్ధుడు లచ్చిరెడ్డిని అదుపులో తీసుకొని అక్కడ కౌన్సిలింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా తన భార్యని కానీ పిల్లలను కూడా పిలిచి ఈ వృద్ధుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలంటూ ఎవరైతే ఉన్నాడో వృద్ధుడు లచ్చిరెడ్డి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ వినతి పత్రం అనేది జిల్లాలో సంచలనంగా మారింది. ఈ వయసులో అతను ఇలాంటి వాతావరణానికి కానీ ఇలాంటి ఘటన కానీ పాల్పడటంతో ఒకసారి చర్చనీయాంశమైంది. ఈ సమాజం పట్ల తనకు తీవ్రమైనటువంటి బాధేస్తుందని చెప్పేసి, పాపాలు పెరిగాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం కానీ వీటన్నింటిని కూడా చూస్తే కూడా అతనికి సమాజం మీద విరక్తి చెందినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహరావు. ఇతను ఆధ్యాత్మికంగా తిరుగుతూ పూజలు చేస్తూ ఉంటాడు, భక్తి భావాలతో ఉంటాడు. అయితే ఈ క్రమంలో సుమారుగా ఒక వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ వేశాడు. ఆ లెటర్ సారాంశం ఏమంటే, నాకు బతకాలని లేదు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు,
నేను సజీవ సమాధి అయిపోతాను, నేను జీవ సమాధి కట్టించుకున్నానని చెప్పేసి తెలియజేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అతని కొడుకుని పిలిపించేసి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కౌన్సిలింగ్ నిర్వహించి అతన్ని అడ్డుకున్నాము.